ఏదైతే 124 జీవో గత ప్రభుత్వం ఇచ్చిందో ఆ రకమైనటువంటి జీవోని మళ్ళీ ఇవ్వాలి ప్రభుత్వం. 124 జీవోని రద్దు చేస్తాం. పెదమెలలో ఉన్నటువంటి 465/1 భూమిని మేము ఈ యొక్క కలెక్టరేట్కి ఇవ్వటం జరిగింది సుప్రీంకోర్టు అనుమతితో అని చెప్పి ఒక జీవో ఇష్యూ చేయాలి. అటువంటిది ఏమీ లేదు. ఇది 124 జీవో రద్దు కాలేదు. ఇంకా గత ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవో ఆ స్థలము అలాగే ఉంది. ఫస్ట్ కాల్ చేసినటువంటి టెండర్ నోటీసు అలాగే ఉంది. అలాగే పెదమెరంలో ఏదైతే రఘురామకృష్ణరాజు గారు చెప్తా ఉన్నారో ఆ భూమి పూర్తిగా కాలువ పోరంబోకు. దాన్ని వాడుకోవాలంటే కనుక సుప్రీంకోర్టు అనుమతి కావాలి. క్యాబినెట్ తీర్మానం కూడా కుదరదు. ఎంచేత కుదరదు అంటున్నానంటే గత ప్రభుత్వంలో ఇటువంటి కాలువ పోరంబోకులు, చెరువు పోరంబోకులు, వాటర్ సోర్సెస్ అన్నీ కూడా గత ప్రభుత్వం పేదలకు ఇళ్ళు ఇవ్వడానికని చెప్పి కొన్ని నిర్ణయించడం జరిగింది. దాని మీద ఖచ్చితంగా కొంతమంది కోర్టుకి వెళ్ళటం, దానికి ప్రభుత్వానికి అడ్డంకు రావటం, ఆ యొక్క ఎక్వేషన్ కానీ లేకపోతే ఆ పేదలకు ఇచ్చేటటువంటి ఇళ్ల స్థలాలు చాలా చోట్ల నిలిచిపోవడానికి కారణం ఈ వాటర్ సోర్సెస్, వాటర్ బాడీస్ అని చెప్పి నేను చెప్తా ఉన్నాను.